హైదరాబాద్తో పాటు ఎగువన కురిసిన వర్షాలతో హుస్సేన్ సాగర్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు కాగా ప్రస్తుతానికి నీటి మట్టం 513.49 మీటర్ల వరకు ఉంది. 6000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 5200 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో అశోక్ నగర్ వద్ద ప్రవాహం ఉప్పొంగుతోంది. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి రఘునాథ్ వివరిస్తారు. సాగర్ నుంచి విడుదల చేస్తున్న నీరంతా కూడా భారీ స్థాయిలో అశోక్ నగర్ నాలా నుంచి మూసీ నదిలో కలిసేందుకు వెళ్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాము. మ్యారిట్ హోటల్ నుంచి దోమలగూడ, అట్లాగే గోశాల నుంచి ముషీరాబాద్, నల్లకుంట, అశోక్ నగర్, హిమాయత్ నగర్ మీదుగా నారాయణగూడ ఫ్లైఓవర్ నారాయణగూడ ప్రాంతంలోకి వెళ్తుంది. అక్కడి నుంచి అటు కిందిగా మూసారాంబాగ్ మీదకి, అక్కడి నుంచి మూసారాంబాగ్ నుంచి కిందికి దిల్సుఖ్ నగర్ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఈ నీరంతా కూడా మూసీ నదిలో కలుస్తుంది. హుస్సేన్ సాగర్ నీటి మట్టము 514 అడుగులైతే ఇప్పటికే 513 అడుగులకు నీరు చేరింది. ఇంకొక అడుగు స్థాయి మాత్రమే ఖాళీగా ఉంది. అంటే ఇప్పటికే అక్కడక్కడ విడతల వారీగా, దశల వారీగా కురుస్తున్నటువంటి వర్షంలో వివిధ ప్రాంతాల నుంచి, ఎగువ ప్రాంతాల నుంచి కూకట్పల్లి, జీడిమెట్ల, బాలనగర్, అట్లాగే నిజాంపేట ప్రాంతాల్లో ఉన్నట్టు కురుస్తున్నటువంటి వర్షం అంతా కూడా నాలాల ఎదురుగా హుస్సేన్ సాగర్లోకి చేరుతోంది. ఆ నీటినంతా కూడా పూర్తి స్థాయిలో కిందికి వదులుతున్నారు. మధ్యలో హుస్సేన్ సాగర్ బ్యూటిఫికేషన్ కొరకు, అంటే ఆ నదీ జలాలను శుద్ధి చేయడం కొరకు అక్కడక్కడ నది మధ్యలో ఏర్పాటు చేసిన కట్టలను హెచ్ఎండిఏ పరిధిలోటువంటి అధికారులు తొలగించి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. దీనికోసం ఒకవేళ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైనటువంటి చర్యలను, ఎలాంటి చర్యలు అవసరమో పరిశీలించేందుకు మిలిటరీ ఇంజనీరింగ్ అధికారులు కూడా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలని, తూములని, కాలువల్ని పరిశీలించారు. వాటి సూచన మేరకు ప్రొక్లైన్లను ఏర్పాటు చేసి ఎక్కడికెక్కడ నీటిని కిందికి వదులుతున్న పరిస్థితిని మనం ఇప్పటిదాకా చూసాము. ఇటీవల కాలంలో ఈ కాలువ ఎంత ఉధృతంగా నడిచింది, మీరు చూసినటువంటి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. 2000లో అయితే ఇంత ముందుకైతే లాస్ట్ టైం 2000లో అయితే వరద బాగా వచ్చింది. 10 feet వరకు అయితే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది అనమాట. అదే టైం అది ఇప్పుడు కూడా సేమ్ అదే సిచ్యువేషన్ కనబడుతున్నట్టుంది మాకు. ఇప్పుడు గతంలో ఎప్పుడైనా ఈ ప్రాంతంలో ఇట్లా ఈ కాలువ దాటి నీరు బయటకు వచ్చిందా? ఇక్కడ ప్రమాదం ఉందా? సాధారణంగా ప్రవహించే అవకాశం ఉందంటారా? అంటే 2001లో వచ్చింది సార్. 2000లో వచ్చింది సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు. 2000లో మాత్రం వచ్చింది. ఇంకా నెక్స్ట్ 2-3 రోజులు వర్షాలు పడితే ఆ పరిస్థితి మళ్ళీ రావచ్చు. సాధారణంగా నీరు ఎప్పటికప్పుడు కుదరడం వల్ల మళ్ళీ పైనుంచి వర్షం వచ్చినప్పటికీ కూడా సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు, సాధారణ స్థితిలోనే కాలువను నిర్వహించేందుకు అవకాశాలు ఉన్నటువంటి వ్యక్తం అవుతుంది. కెమెరామెన్ రాంబాబుతో రఘునాథ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.